ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కుజస్తంభన గురించి గత వీడియోలో చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా ఆ కుజస్తంభనలో ఉన్న విశేషాలకి ఈ వారం కొంత కొనసాగింపుగా కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే కుజగ్రహం స్తంభించడం అనేది జరిగింది. ఇంకా చాలా రోజులు, దాదాపుగా జూన్ దాకా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పుకున్నాం. అయితే ఇది దాని ప్రభావం ఎంతవరకు ఎలా ఉంటుంది అనే దాంట్లో కూడా కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది. అయితే అదే సమయంలో కుజుని యొక్క దృష్టి, అష్టమ దృష్టి శని భగవానుడి పైన కుంభరాశిలో పడింది. అయితే ఆ కుంభరాశిలో ఉన్న శని భగవానుడు వక్రస్థితిలో ఉన్నారు నిన్నటి వరకు. అయితే అటువంటి వక్రత్వం అనేది ఉన్నంత వరకు ఈ కుజుని యొక్క అత్యంత శక్తివంతమైన దృష్టి ఆ శని గ్రహానికి అంత పూర్తిగా అందలేదు. కాబట్టి ఇప్పుడు ఆ వక్రత్వం తొలగిపోయింది. కాబట్టి ఈ కుజ దృష్టి చాలా నేరుగా శని భగవానుడి మీద పడుతోంది. అయితే శని మీద ఒకటే కాదు, అంటే సప్తమ దృష్టి, అష్టమ దృష్టి అనే పేరుతోటి మకర రాశి మీద, కుంభరాశి మీద, అంటే శని యొక్క 2 గృహాల మీద ఈ దృష్టి ఉంటుంది. అంతేకాకుండా డైరెక్ట్గా 2 రాసుల అధిపతి అయిన శని మీద కూడా ఈ దృష్టి ఉండటం వలన, అంటే శని కుజ గ్రహాలకు పరస్పర వైరం ఉండటం అనేది ఒక విషయం. ఆ వైరంలో కుజుడు యుద్ధ సంకేతాలు చూపించేవాడుగాను, ఎక్కువగా హడావుడి చేసి దూకుడు స్వభావం, యుద్ధ స్వభావం, అలాగే విభేదాలు, అలా మొదలైన ప్రమాదాలు చేసేటువంటి శక్తి కలిగినటువంటి కుజ దృష్టి శని మీద పడింది, శని గ్రహం పైన ఉండి ఉన్నది. కాబట్టి ఆ యొక్క 2 గ్రహాల యొక్క కలయిక కానీ, ఆ దృష్టి కానీ వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు, అలజడులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే జాతక ప్రకారంగా ఈ మన మానవుల పైన కొంత తీవ్రమైన ప్రభావాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పబడుతోంది. అయితే దీనినే కొంతమంది ఈ మనుష్య జాతకానికి అవసరం లేదు, మేధిని జాతకం అది భౌగోళికం మీద, ప్రపంచ దేశాల మీద ఇట్లాంటి విషయాలు చూసుకోవాలని కూడా చెప్తుంటారు. అయినప్పటికీ కూడా మరి కుజ సంబంధించిన ఈ గోచారవశాత్తు జరిగే విషయాలకు కూడా దీని యొక్క ఎఫెక్ట్, ప్రభావాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇది జాతకరీత్యా ఎప్పుడూ గోచారం చెప్పుకుంటాం, కానీ కొన్నిసార్లు వచ్చేసరికి అటువైపు తిప్పినట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి నా పరిజ్ఞానాన్ని అనుసరించి నా దృష్టిలో ఇది గోచార సంకేతాన్ని కూడా ఈ మానవ జాతకాల మీద కనిపిస్తుందనే ఉద్దేశంలో నేనున్నాను. కాబట్టి ఈ కుజ దృష్టి శని పైన ఎప్పుడైతే పడిందో ఆ శని గ్రహం యొక్క విషయాలు కొంత తక్కువ అవుతుంటాయి. అది అంటే శని కూడా ఈ పోరాటానికి, యుద్ధాలకి కొంత అవకాశం ఇచ్చే పరిస్థితే ఉంటుంది. కానీ శని దృష్టి కుజుడి మీద పడట్లా, కుజుని యొక్క దృష్టి శని మీద పడుతుంది. శని గ్రహం మీదే కాకుండా శని యొక్క గృహాలు మకర, కుంభరాశుల పైన కూడా పడుతుంది. దానితో పాటు ఈ శని నక్షత్రమైన పుష్యమి నక్షత్రంలో నీచ స్థితిలో ఉన్న కుజుని యొక్క దృష్టి కాబట్టి శని నక్షత్రం మీద ఉండి శని రాసుల్ని చూస్తూ శని గ్రహం పైన కూడా దృష్టి పెట్టి ఉండటం వలన కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం గట్టిగా ఉంది.
కాబట్టి శనిగ్రహం మీద ఈ కుజ దృష్టి ఉండటం అనేది ఇక్కడ కొంత విపరీతంగా కనబడుతుంది. అయితే ఇదే సమయంలో అంటే కుజుడు మకర కుంభరాశులు శని క్షేత్రాలైనటువంటి మకర కుంభరాశుల్ని చూస్తూ శనిని కూడా వీక్షిస్తుండటం వలన ఆ శని కుజుని యొక్క 2 క్షేత్రాలు మేషక్షేత్రాన్ని వృశ్చిక క్షేత్రాన్ని కూడా అంటే ఈయన 2 రాశులని చూసినప్పుడు ఆయన కూడా కుజుని యొక్క 2 రాశులని చూడటం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా కుజుని మీద దృష్టి లేకపోయినా కుజ రాశుల మీద దీని ప్రభావం చూపించే అవకాశం గట్టిగా ఉన్నది. దానికి తోడు ఈ మేషరాశి వృశ్చిక రాశి కుజుని అయి ఉండి కుజుని యొక్క రక్షణ దృష్టి లేకపోవడం అనేది జరిగింది. అలాగే శని కుజుడిని చూడలేకపోయినా కుజుని యొక్క గృహాలని మాత్రం చూడటం జరుగుతుంది. అది అత్యంత సూక్ష్మ క్రూర దృష్టులని అనుకోవాలి. అంటే పవర్ఫుల్ దృష్టులని కూడా చెప్పుకోవచ్చు. శక్తివంతమైన చూపులు ఇద్దరి కూడా కలిసి ఆ రాశుల పైన పడుతుంది. అప్పుడేమవుతుంది, కుజుని యొక్క శక్తికి లోనై శని గ్రహం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటే ఆ శని గ్రహం కూడా కుజుని చూడకపోయినా కుజ రాశుల్ని చూసి అటువంటి ఘటనకి ప్రతిఘటనలాగా ఉన్నది ఈ విషయం అని తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ శని గ్రహం యొక్క వక్రత్వం తొలగిపోయింది కాబట్టి మరలా కుజుడు వక్రించిన దాకా అంటే దాదాపు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఒక నెల మాత్రం ఈ ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ కుజగ్రహం నిజత్వం పొందడమే కాకుండా అంటే నీచ రాశిలో ఉండడమే కాకుండా శని యొక్క నక్షత్రం మీద ఉండడం అనేది కూడా గుర్తుంచుకోవాలి. అటువంటి సమయంలో ఈ ఉక్రోషం అనేది ఇంకా ఎక్కువగా ప్రబలుతుంది అని అర్థమవుతుంది. ఆ సందర్భాన్ని అనుసరించి ఇక్కడ బాగా ఉక్రోషిత పరిస్థితిలో ఉన్న గ్రహం తలాపరా లేకుండా తనకి సంబంధించిన దృష్టులు ఉన్న చోటల్లా ఇటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదని తెలుస్తోంది. కాబట్టి ఈ కొద్ది రోజులు అంటే నవంబర్ 16 నుంచి డిసెంబరు 16 వరకు సుమారుగా ఈ నెల రోజులు ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పబోయే 6 రాశుల వారికి కొంత జాగ్రత్తలు పాటించడం, కొంత నిదానంగా ఉండడం, ఇట్లాంటి విషయాలు కొన్ని జాగ్రత్తలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొంత పరిశీలన చేద్దాం. ఆ పరిశీలన ప్రభావం వలన ఇక్కడ ఇది కుజగ్రహం జలరాశిలో ఉంది. ఇది అసలే అగ్నితత్వపు రాశి సంబంధించిన గ్రహం. అలాగే అగ్నిగ్రహంగా ఉగ్రగ్రహంగా చెప్పుకోబడుతోంది. అటువంటి గ్రహం వచ్చి ఇక్కడ జలరాశిలో ఉంది. జలరాశిలో ఉన్నప్పుడు అంటే మనం జలం నుంచి విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది కాబట్టి అంటే విద్యుత్తు రావడానికి జలం కారణం అవుతుంది కాబట్టి ఆ రాపిడి కలిగినటువంటి గ్రహం అయిన కుజుడు అక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ ఒక రకమైన విద్యుదయస్కాంతాలు ప్రసరించే అవకాశం ఉంటుంది, తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే అక్కడి నుంచి కుజుని యొక్క దృష్టి ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ సంబంధమైన ప్రభావం కలిగిన దృష్టులుగా ఉండి అక్కడ ఒక రకమైన ప్రభావంతో ఆయా స్థానాలు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి అలాంటి రాశులలో ముఖ్యమైనది ఈ జలరాశులు మాత్రం తీసుకోవాలి. ఇక్కడ జలరాశులు అంటే ఏంటి, ప్రత్యేకంగా ఈ కుజుడు ఉన్న క్షేత్రమే జలరాశి. అది మొదటిది. అంటే కుజుడే అక్కడ ఉండటం వల్ల ఆ రాశికి సంబంధించిన వైబ్రేషన్స్ కొద్దిగా పెరుగుతాయి, అక్కడ కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉంటుందని ఆ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించిన లగ్నం కానీ రాశి కానీ సంబంధించిన వాళ్ళకి కొద్దిగా దీని ప్రభావం ఎఫెక్టు ఉండే అవకాశం ఉన్నదని తెలుసుకోవాలి. అదే జలరాశులైనటువంటి వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో కూడా ఇలాంటి సందర్భాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మరలా మీనరాశిలో కూడా ఇలాంటి సందర్భాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడే ఎందుకు చెప్పబడుతుంది అంటే ఈ మూడు జలరాశులు అయి ఉండటమే కాకుండా కుజుడు అక్కడ వృషభ నక్షత్రం శని నక్షత్రం మీద ఉండి శని గారిని వీక్షిస్తున్నారు. కాబట్టి ఆ కుజ గ్రహం ఇప్పుడు చెప్పినటువంటి వృశ్చిక రాశిలోనూ అనురాధ నక్షత్రం శని గారిది ఉంది. అలాగే మీనరాశిలో కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం శని గారిది ఉన్నది. కాబట్టి ఈ మూడు ఆ నక్షత్రం మీద ఉండి అటువంటి జలరాశుల్లో ఉన్న శని నక్షత్రాల మీద ప్రభావం చూపించటం వలన ముఖ్యంగా ఈ కర్కాటక వృశ్చిక మీనరాశులకి ఈ ప్రభావం కొంత గట్టిగా ఉంటుందని నా అవగాహన మేరకు చెప్పబడుతోంది. అలాగే ఈ మూడే కాకుండా మరలా మూడు అంటే కుజుని యొక్క దృష్టి పడినటువంటి ప్లేసులు 3 ఉన్నాయి. ఆ స్థానాలు ఏమిటి అంటే తులారాశి మీద కుజుని యొక్క 4వ దృష్టి పడుతోంది. అలాగే మకర రాశి ఉచ్చరాశి అయినప్పటికీ కూడా అక్కడ ఉచ్చ నీచలు స్వక్షేత్ర పరక్షేత్రాలనే భేదం ఇక్కడ పాటించట్లా. అలా పాటిస్తే వృశ్చిక రాశి రాదు కదా. అలాగే వృశ్చిక రాశి కుజునికి స్వక్షేత్రమైన రాశి మీద కూడా ఈ ప్రభావం చూపిస్తోంది. అంటే ఎప్పుడో ఒకసారి వచ్చే ఉచ్చరాశి శని రాశి అయినప్పటికీ కూడా దాని మీద కూడా దీని ప్రభావం చూపిస్తుంది. అంటే 4వ దృష్టితో తులారాశిని, 7వ దృష్టితో మకర రాశిని, 8వ దృష్టితో కుంభరాశిని కూడా వీక్షించటం వలన ఇందాక చెప్పిన 3 కాకుండా మరలా 3 6 ఈ 6 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా ఈ కొద్ది రోజుల పాటు ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు వచ్చాయి. అయితే ఎటువంటి జాగ్రత్తలు ఉండాలా, ఎట్లాంటి పరిస్థితులు జరగబోతున్నాయి అని అనుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగానే కుజ దృష్టి, కుజ స్థితి, నీచ స్థితి ఇవన్నీ గమనించినప్పుడు అది జలరాశిలో ఉండటం వలన జలం వలన ప్రమాదాలన్నీ కనపడుతుంది. అలాగే దృష్టి వలన విద్యుత్ సంబంధించినటువంటి ప్రభావం అన్న దృష్టి కాబట్టి అందుకని అటువంటి దృష్టి వలన అంటే విద్యుద్ఘాతము అంటే కరెంటు షాక్ కొట్టే పరిస్థితులు కూడా ఇందులోనే కనపడుతున్నాయి. అలాగే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే అంటే ఇందాక చెప్పినట్టుగా నీరు నిప్పు అనేది 2 కలిపితే అక్కడ మనం షాక్ కొట్టడం, కరెంటు షాక్ కొట్టడం అనుకున్నాం. లేదంటే నీరు ద్వారా ప్రమాదాలు అన్నాడు. నీరు ద్వారా ప్రమాదాలు అంటే సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, కాలువల్లో స్నానాలు, చెరువులలో స్నానాలు అలాంటి వాటి కోసం ప్రయత్నించే వాళ్ళకి బాగా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఏదో ఒక విధంగా జారిపడే అవకాశాలు ఉంటాయి. అక్కడ సబ్బు నీళ్ళ వల్ల అయితేమి, అలాగే ఈ నీళ్లు వేసినప్పుడు మనం అక్కడ బాత్రూంలో జరిగినటువంటి విషయాలలో ఎక్కడైనా పొరపాటున జారిపడే అవకాశాలు ఉంటాయని చెప్పబడుతుంది. అంటే ఎక్కువగా అక్కడ ఆ ప్రాంతమే నీళ్లతో సంబంధించింది. దాంతోపాటు అదే రూమ్లో ఈ గీజర్ పేరుతోటి అగ్ని కూడా అక్కడే ఉంటుంది. అంటే ఆ తడి చేతితోటి గీజర్లు ఆన్ చేయటం, ఆఫ్ చేయటం అనేది జరగడం, లేదంటే ఆ గీజర్లో సరిగా ఫిల్మెంట్ అనేవి సరిగా కుదరక వాళ్ళు తిప్పేదాంట్లో కూడా షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి. వేడి నీళ్లు పొరపాటున తెలియకుండా కాలో చెయ్యో పెట్టి కాల్చుకోవడం జరుగుతుంది అనే పద్ధతిలో ఆలోచన చేస్తే అక్కడ ఎక్కువ శాతం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు అన్ని మార్బుల్స్, ఫ్లోరింగ్లు అన్నీ కూడా మారిపోయినాయి కాబట్టి ఎంత కొంత నీరు కనపడినా జారిపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా చిన్న అంటే కరెంటు షాక్ సంబంధించినటువంటి విషయాలు అయితే వాటర్ సంబంధించిన జారిపడే విషయాలు ఈ 2 బాగా ఆలోచన చేసుకొని ఇప్పుడు చెప్పిన 6 రాసుల వాళ్ళు కూడా ఈ నెల రోజులు మాత్రం ముఖ్యంగా జాగ్రత్తలు పాటించమని చెప్పబడుతోంది. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అంటే కుజ లక్షణాలు కలిగినటువంటి, శని లక్షణాలు కలిగినటువంటి కంబైన్డ్ విషయాలలో
చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే అక్కడ కూడా ఒక స్లిప్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. అలాగే రైలింగ్ లేనటువంటి ప్లేసుల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. ఇంకా వాహన ప్రమాదాలు అంటే 2 వీలర్ వాహనాలు అయితే స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి 4 చక్రాల వాహనాలు అయితే పంచర్లు అవ్వడమో లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలు జరగడమో అలాంటివి జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు ఈ రాసుల వాళ్ళు వాళ్ళ యొక్క ప్రత్యేక జాగ్రత్తలు పాటించమని చెప్పబడుతుంది. అంతేకాకుండా వాహన ప్రమాదాల్లోనే మరలా చిన్న చిన్న విషయాలు ఏంటంటే అంటే అన్ని రకాల జాగ్రత్తలు అపశృతిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఒకవేళ జరిగితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండమనే చెప్పబడుతుంది. అంటే భయపడి మంచి కాదు చెప్పేది. కొన్ని అవకాశాలు అలా జరిగే అవకాశం ఉంది. మనం అప్రమత్తంగా ఉండాలి. అంటే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మనకు అసలు ఇది బాగలేదు జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేద్దాం. అతి వేగం లేకుండా చేద్దాం. ఈ టర్నింగ్లు అప్పుడు కొద్దిగా గట్టిగా చూసుకోకపోతే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగానే జాగ్రత్తగా ఉండమని చెప్పే పరిస్థితి అట్లాంటి చోట. కాబట్టి ఇప్పుడు అంత పరిస్థితులు బాగాలేవు కూడా జాగ్రత్తగా ఉండమనే చెప్తాం. అలాగే ప్రతి చోట కూడా రోజు జాగ్రత్తగా ఉండవలసినవి ఇవన్నీ మనం చెప్పేవి. కానీ మన అజాగ్రత్త ఉన్నా నిర్లక్ష్యం ఉన్నా ఒక్కొక్కసారి అలా నడిచిపోయింది. కానీ ఇప్పుడు కొంత నడుస్తుందో నడవదో అనే భయం టెన్షన్ కలిగేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి నా అవగాహన మేరకు ఈ విధమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే అన్నదమ్ముల మధ్య మాట పట్టింపులు రావడం, చిన్న విషయాల్లోనే ఏదో ఒక రకమైన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంటే వాటికి కారకుడైన కుజుడు. కాబట్టి ఆ కుజుడు అసలే నీచ స్థితిలో ఉండి ఉక్రోషంగా ఉండి కొంత శని మీద దృష్టి పెట్టి శని రాసుల వాళ్ళకి శని నక్షత్రాల వాళ్ళకి కొంత ఎఫెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అన్నదమ్ముల మీద కూడా కొంత ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా చెప్పాలంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో అంటే ఆయన ఉన్నదే చతుర్థ స్థానం. అంటే న్యాచురల్ చార్ట్ ప్రకారం చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఆయన చతుర్థ దృష్టి ఆయనకు ఉన్నది కానీ ప్రత్యేకంగా. కానీ చతుర్థ సంబంధించినవి అంటే వాహనము, తల్లి, ప్రేమ ఇలాంటివన్నిటి మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కుజుని యొక్క జాగ్రత్తలు ఎంతవరకు పాటిస్తే అంత బాగా ఉంటుందని చెప్పబడుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే సప్తమ దృష్టి అంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావచ్చు, లేకపోతే అభిప్రాయ భేదాలు రావచ్చు అనేది ఒక విషయం. అయితే అది ఎంత గట్టిగా ఉన్నప్పటికీ కూడా అలాగే పార్ట్నర్స్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ లేదంటే ఏదైనా విషయాల్లో ఒకటే పని కలిసి చేసే వాళ్ళందరినీ కూడా పార్ట్నర్స్ అని చెప్పుకుంటాం. కాబట్టి అలాంటి వాళ్ళతోటి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకా కొత్త పరిచయాలు, కొత్తగా ఎవరితోటైనా పరిచయాలు చేసుకోవడం, వాళ్ళతోటి కలిసి చేసే పనులు, వ్యాపారం కానీ గ్రూపుగా చేసే పనులలో కానీ ఇలాంటివన్నీ కూడా అందరు కలిసి కూర్చొని ఒకే చోట కూర్చొని ఆటల్లోనూ పాటల్లోనూ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఘర్షణ వాతావరణం, వాగ్వాదాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయితే అలాంటివి జరగకపోతే మంచిదే, జరిగితే దాన్ని క్లుప్తంగా ముగించండి అని చెప్పడానికి ఈ ప్రయత్నం. ఎక్కడైనా 4 కూర్చొని 6 కూర్చొని ఆడుకుంటారు కదా ఆటలు, క్రికెట్లు, లేకపోతే మామూలుగా ఆటపాటల్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న అభిప్రాయ భేదాలు, చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని సున్నితంగా అయిపోయేటట్టు చూసుకోండి. పెద్ద ప్రమాదాల దాకా మరీ ఘర్షణ ఎక్కువగా అయ్యేదాకా చూసుకోకండి అని చెప్పబడుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా నా ఉద్దేశం అది. అంటే ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఉన్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు కానీ, ఈ ఆటల పాటలప్పుడు కానీ, అలాగే ఇంట్లో ఉండే వాతావరణం దగ్గర కానీ, భార్యాభర్తల మధ్య కానీ ఇలాంటి విషయాలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అది కూడా చెప్పబడింది. ఇలాంటి చోట కొంత జాగ్రత్తగా ఉండటం మంచిదే.
అలాగే ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అంటే అది కూడా అంత కుటుంబ సభ్యులు అంటే మన వాళ్ళే, అయితే మన వాళ్ళే కదా అని కొంచెం చనువుగా ఎక్కువ తక్కువలు మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు ఆ చిన్నదాన్ని ఇరిటేషన్ అవ్వకుండా, ఈగోలు సృష్టించుకోకుండా, నువ్వేంటి నాకు చెప్పేదనే అహంభావం వస్తుంది, అలాంటివి రాకుండా సామరస్యంగా నడిపించే మార్గం చూసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు చేసేటప్పుడు డబ్బు దగ్గర లావాదేవీలు వచ్చి చిన్న చిన్న మాట పట్టింపులు కొట్లాటలు లాగా రాకుండా, అది కూడా అక్కడ ఏదన్నా ఇబ్బందులు వస్తే వాటిని ఆ సందర్భం బాగలేదని చెప్పి సున్నితంగా సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూసుకోండి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అలాగే షేర్ మార్కెట్ వ్యవహారాల్లో కూడా ఇలాంటి సందర్భాలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఏదో సందర్భాలు అనుకోకుండా అలా వచ్చేస్తుంటాయి. అంటే ఒక్కో చోట మనం పెట్టాల్సిన పెట్టుబడి పెట్టలేకపోవడం, పెట్టమని చెప్పిన వాళ్ళు పెట్టకపోవడం, దానికే లాభం వచ్చిందనుకో, అప్పుడు నేను పెట్టమన్న పెట్టుబడి ఎందుకు పెట్టలేదని గొడవలు వస్తుంటాయి. అలా సందర్భాలు ఏదైనా సరే ఆ పెట్టుబడులు పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. ఇంకొకళ్ళ ద్వారా పెడితే వాళ్ళు సమయానుకూలంగా చేయలేకపోతే గొడవలు కొట్లాటలు జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు కూడా కొంచెం సామరస్యం పాటించి పరిస్థితులను అనుకూలంగా ఉంచుకోండి. అలాగే యంత్రాలు అంటే ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో యంత్రాలు సరిగా పనిచేయలేకపోవడం, వాటిలో ఏదైనా పెద్ద సంబంధించిన రిపేర్లు రావడం, వాటికి ఏమన్నా ప్రమాదాలు జరగడం, అగ్ని సంబంధించిన ప్రమాదాలు, కరెంటు సంబంధించిన ప్రమాదాలు, నీళ్ళ సంబంధించిన ప్రమాదాలు, ఇలా 3 రకాలుగా ఆలోచన చేయండి. అలాగే యంత్రాలకు రిపేర్లు రావడం, మన వాహనాలకు రిపేర్లు రావడం, మరి గృహ సంబంధించిన విషయాల్లో రిపేర్లు రావడం, ఇలాగా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కోర్టు గొడవలు, పోలీసు వ్యవహారాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోలీసు వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు ఈ కుజ సంబంధంగానే ఉంటూ ఉంటారు. వాళ్ళకు కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంటుంది. అంటే ఏదో సందర్భం కావచ్చు. అలాగే మన ద్వారా కానీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ ఈ పోలీస్ అనే విషయంలో కూడా కొంచెం మనం ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే వివాదాల వలన కోర్టు దాకా వెళ్ళి ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే తగాదాలు గొడవలు అంటేనే ఈ పోలీసు కోర్టు అనే దానికి వెళ్ళే పరిస్థితి తీవ్ర స్థాయిలో జరిగినప్పుడు ఉంటుంటుంది. కాబట్టి అంత తీవ్ర స్థాయిలో జరగకుండా చూసుకోవని హెచ్చరిస్తున్నాం. జరిగితే కూడా అలాంటి సందర్భాల్లో అలాంటి ప్లేస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినా కానీ అవన్నీ కూడా సామరస్యంగా పూర్తి చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. వాద ప్రతివాదాలు, విభేదాలు తారాస్థాయికి వెళ్లకుండా చూసుకోమని చెప్పబడుతోంది. చాలా వరకు సామరస్యాన్ని పాటించమని చెప్పబడుతోంది. అలాగే వ్యాయామశాలల్లోకి వెళ్ళి ఏదో చాలా కష్టపడదాం, ఏదో ఉద్ధరిద్దామనే ఆతృత ఉన్నప్పుడు అది మనం సరైన ఆహారం తీసుకోకపోవడం కానీ, వ్యాయామం అంటే కూడా ఈ కుజ సంబంధించిన లక్షణమే కాబట్టి చెప్పబడుతుంది. మనం ఏదో ఆతృతగా ఎక్కువ కష్టపడుతున్నామని చెప్పంటే దానికి తగిన ఆహారం లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. తగిన ఆహారం తీసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే ఇబ్బంది పడవలసి వస్తుంది. అంటే వ్యాయామశాలల్లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనమే ఎక్కువగా చేసి నీరసపడిపోవడం, లేకపోతే అక్కడ ఉన్న వస్తువుల ద్వారా ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగడం అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రన్నింగ్ బస్సులు ఎక్కడం, మరి వెహికల్స్లోంచి బాగా ఎంతో అద్భుతమైన నేర్పు ఉన్నట్టుగా రన్నింగ్లో దూకేసేయటం, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా జరిగితే ఉండవచ్చు. కానీ ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులే పడతారు అని అనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఈ రాసుల వాళ్ళు ఉండాలి అని చెప్పబడుతోంది. ఇంకా మిగిలిన రాసుల వాళ్ళకు కూడా ఉంటాయి, కానీ స్వల్పంగా వాళ్ళు కొంత పెద్ద ఇబ్బందికరమైనంత ఈ రాసులకు ఉన్నంత ఇబ్బంది వాళ్ళకు ఉండదు. అన్ని రాసుల వాళ్ళకి ఏదో ఒక రకమైన ఎఫెక్ట్ ఉంది. ఉదాహరణకి శని మేషరాశిని చూస్తున్నారు, అలాగే వృశ్చిక రాశిని చూస్తున్నారు, కాబట్టి ఆ 2 రాశులకు కూడా కలుస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి అష్టమంలో కుజుడు ఉన్నాడు, నీచ కుజుడు, కాబట్టి కొద్ది గొప్ప అక్కడ కూడా ప్రభావం చూపిస్తోంది. అలాగే మకర కుంభ మీన రాశులకు ఇందాకనే చెప్పబడింది. ఆ శని సంబంధించిన నక్షత్రాలు అయితే రాశులు అయితే ఉండటం వలన, అలాగే
వృషభ రాశి అనే దానికి కొంతవరకు తక్కువగా ఉంటుంది. అలాగే ఇకపోతే కన్యా రాశి వాళ్ళకు కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అయితే ఈ తక్కువలు ఎక్కువలు అనేది మళ్ళీ కుజుడు వక్రించినప్పుడు మరొక రకంగాను మిథున రాశి, వృషభ రాశి, కన్యా రాశి, అలాగే సింహరాశి వీళ్ళందరికీ కూడా స్వల్పంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మనకు పూర్తిగా లేదనుకోకూడదు. ఇప్పుడు చెప్పిన రాసుల వరకు బాగా ఎక్కువగా ఉంటుందని అర్థమవుతుంది. అయితే నా ప్రయత్నంలో ఈ సమయంలో ఇలా జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండమని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శుభం భూయాత్. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.